చెప్పండి సార్, ఏం కావాలి? స్వేచ్ఛ కావాలి సార్. స్వేచ్ఛ కావాలి నీలవేణి, కానీ నాకు కాదు, నీకు. అంటే అర్థం కాలేదు సార్. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మాకేం కావాలో అన్నీ చూసుకుంటూ ఉంటావు. మీ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకేం కావాలో చూసుకుంటూ ఉంటావు. అసలు ఎప్పుడైనా అందరి కోసం బందీవైన నీకు స్వేచ్ఛ కావాలని వీళ్ళందరికీ ఎప్పుడు తెలుస్తుంది? అయినా వాళ్ళు సంతోషంగా ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంది సార్? ఎవరి కోసమో నిన్ను నువ్వు త్యాగం చేసుకోవడం కాదు నీలవేణి జీవితం అంటే. నీకంటూ కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి, వాటిని గెలవాలి. నువ్వెప్పుడు మా గురించి ఆలోచిస్తూ ఉంటావు. అసలు నీకేం కావాలి అనేది నేనెప్పుడూ అడగలేదు. ఆ రోజు మా అమ్మ మీద కోపంతోనో అసూయతోనో నీ మెళ్ళో తాళి కట్టేశాను, కానీ ఎప్పుడు నిన్ను భార్యగా చూడలేదు. కోడలిగా ఇంట్లో స్థానం ఇవ్వలేదు. కనీసం నీకు అన్యాయం జరిగిందని పశ్చాత్తాపం కూడా పడలేదు. ఆ రోజు నీ మెడలో కట్టిన మంగళసూత్రాన్ని కూడా నీకు నచ్చకపోతే తీసి పక్కన పెట్టమని చెప్పాను. కానీ ఒక మనిషిని నిర్బంధించేసి జీవితాంతం ఇక్కడ కట్టిపడేశానని నేనెప్పుడూ ఆలోచించలేదు నిలవేణి. ప్రతి ఒక్కరికి ఒక జీవితం, భవిష్యత్తు, ఆలోచన, ముందు చూపు ఇవన్నీ ఉంటాయి కదా. సో అలాంటిది నీ మనసులో ఉన్నదాన్ని నేను డిస్టర్బ్ చేయకూడదు. నీ జీవిత ఆశయం కావచ్చు, నీ స్వేచ్ఛ కావచ్చు, నీ చెల్లెళ్ళ భవిష్యత్తు కావచ్చు, ఏదైనా నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండొచ్చు నిలవేణి. అవును సార్, మా చెల్లెళ్ళ భవిష్యత్తుని, మా నాన్న బాగోగుల్ని చూసుకోవాలి. ఈ జీవితానికి నాకు అంతకంటే పెద్దగా ఆశలేమీ లేవు. వాళ్ళని చూసుకోవడానికి వెళ్ళిపో. ఏమంటున్నారు సార్? అవును, నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. ఇప్పటికే చాలా ఇబ్బంది పెట్టాను. ఇంతవరకు చేసింది ఏది కరెక్ట్ కాదు. నీకు నచ్చినట్టుగా నువ్వు వెళ్ళిపోవచ్చు. నీ వాళ్ళని క్షేమంగా చూసుకోవచ్చు.